సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి సిఐఎస్ఎఫ్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ముందుగా వచ్చేసి మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా అయితే మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఎందుకంటే ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. అప్డేట్ వచ్చిన తర్వాత సో నేనైతే వీడియో రూపంలో అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించి సో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో కానిస్టేబుల్ ఫైర్ మ్యాన్కి సంబంధించి సో సిఐఎస్ఎఫ్కి సంబంధించి సో మనకైతే నోటిఫికేషన్ అయితే విడుదల అయితే చేయడం అయితే జరిగింది. సో ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి సో ఇక్కడైతే చూసుకోవచ్చు. సో 31 ఆగస్ట్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతున్నాయి. సో అదేవిధంగా సో సెప్టెంబర్ 30 వరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి కొనసాగుతాయి కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. ఇండియన్ సిటిజన్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఓన్లీ ఫర్ మేల్కి సంబంధించి సో ఈ నోటిఫికేషన్ అయితే ఓన్లీ మేల్ అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ కానిస్టేబుల్ ఫైర్ మ్యాన్ కి సంబంధించి సో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కి సంబంధించి సో పే స్కేల్ కి సంబంధించి సో 21,700 నుంచి సో 69,100 రూపీస్ వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది. మీకు దాదాపుగా అన్ని అలవెన్సెస్ తో కలుపుకొని సో 30,000 ప్లస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు శాలరీ అనేది. సో ఎలా అప్లై చేసుకోవాలంటే సో ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అదేవిధంగా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి సో రిటర్న్ ఎగ్జామ్ చేసిన తర్వాత సో మీకు ఓఎంఆర్ లేదా సిబిటి టెస్ట్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. సో దాంతోపాటు డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి సో మీకు అయితే మెరిట్ లిస్ట్ ఆధారంగా అయితే సో మీకు అయితే ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వేకెన్సీస్కి సంబంధించి సో ఆంధ్రప్రదేశ్కి గాను ఇక్కడ కేటగిరీకి సంబంధించి సో కేటగిరీ విధంగా అయితే విభజించడం అయితే జరిగింది. సో ఇక్కడ ఎంటైర్ స్టేట్కి సంబంధించి అదేవిధంగా సో నక్సల్ ఏరియాకి సంబంధించి సో ఇక్కడ వేకెన్సీ అయితే చూసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తెలంగాణకు సంబంధించి ఎంటైర్ స్టేట్కి సంబంధించి అదేవిధంగా నక్సల్ ఏరియాకి సంబంధించి వేకెన్సీ అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఇక్కడ టోటల్ వేకెన్సీ అయితే 130 వేకెన్సీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో 1130 వేకెన్సీ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి సో 12th క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో విత్ సైన్స్ సబ్జెక్ట్కి సంబంధించి సో ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఏజ్ లిమిట్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. 18 నుంచి 23 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి సంబంధించి 5 years అయితే ఉంటుంది. సో ఓబీసీకి సంబంధించి 3 years అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి హౌ టు అప్లై దగ్గర అయితే చూసుకోవచ్చు. సో అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ మోడ్లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి సిఎస్ఎఫ్ rectt.ciisf.gov.in వెబ్సైట్లోకి వెళ్ళేసి సో మీరైతే 1 time రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ అనేది మీరైతే ఫిల్ చేసిన తర్వాత సో మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ అయితే చేసి సో మీరైతే సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీ వచ్చేసి సో జనరల్ వాళ్ళకి వచ్చేసి 100 రూపీస్ పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి ఎటువంటి ఫీ అయితే లేదు ఫ్రెండ్స్. సో ఫీ నుంచి మినహాయింపు అయితే ఉంది. రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించి సో ఫస్ట్ వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి సంబంధించి సో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి సో ఇక్కడ 5km అనేది రన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో అది కూడా 24 minutesలో అయితే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో దాంతోపాటు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి సంబంధించి సో హైట్ చూసుకుంటే 170 centimeters అయితే ఉండాల్సి ఉంటుంది. సో చెస్ట్ చూసుకుంటే సో 80 meters ఉండి సో ఎక్స్పాన్షన్ చేసినప్పుడు అయితే 5 centimeters అయితే పెరగాల్సి అయితే ఉంటుంది. గాలి పీల్చుకున్నప్పుడు అయితే సెంటీమీటర్లు అనేది సో పెరగాల్సి అయితే ఉంటుంది. షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించి సో కొంత మినహాయింపు అయితే ఉంటుంది కాబట్టి సో 162.5 centimeters అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సో 77 వచ్చేసి చెస్ట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సో గాలి పీల్చుకున్నప్పుడు అయితే 5 centimeters అనేది పెరగాల్సి అయితే ఉంటుంది కాబట్టి సో ఇక్కడైతే చూసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించి సో ఓఎంఆర్ లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. సో మ్యాక్సిమం వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఇక్కడైతే చూసుకోవచ్చు. సో సిలబస్కి సంబంధించి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, సో అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్కి సంబంధించి సో ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ అండ్ హిందీకి సంబంధించి సో ఇక్కడ 25కి 25 అయితే చూసుకోవచ్చు. సో 120 minutes అయితే టైం అయితే ఉంటుంది.
సో ఇది ఫ్రెండ్స్ సీఏఎస్ఎఫ్కి సంబంధించి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించి కానిస్టేబుల్ ఫైర్మెన్కి సంబంధించి పూర్తి నోటిఫికేషన్ వచ్చేసి వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.